కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా. ఇది మన స్త్రీల కోరిక అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, మీ స్వరాన్ని వినడానికి సహాయం చేయండి. సొంత మాటలు తలంపులు ఆలోచన కాదు కానీ ప్రభా మీరే మాట్లాడుతురమ్మని దేవా నీ వాక్యాన్ని విని ప్రభా వాక్యం ద్వారా ప్రభా మా హృదయాల్లో తండ్రి దేవా మీరు కార్యసిద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో ప్రభా నా తండ్రి అనుదిన జీవితంలో అలాగే నడుచుకున్నట్టుకు సహాయించింది. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుంటూ నాన్న సహాయించింది ప్రభా. కనికరించి ప్రభా అన్నిటికీ మా హృదయంలో స్థానం ఉంటుంది, కానీ నీ వాక్యానికి దేవాస్థానం ఇవ్వలేకపోతున్నాం. నీ వాక్యాన్ని ప్రభా భద్రపరచుకోలేకపోతున్నాం తండ్రి, విని విడిచిపెడుతున్నాం అనేక సార్లు ప్రభా తండ్రి. దేవాలాగా మా జీవితం ఉంది ప్రభు, క్షమించండి, కనికరించండి. సమయం ఎంతో దీవెనకరంగా వచ్చి మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఆది అందు వాక్యం అండి, వాక్యము దేవుని అందరి వాక్యము దేవుడు ఏంటని సెలవించండి. వాక్యమైన దేవుడు కనుక ప్రభా నీ వాక్యం ద్వారా నీ యొక్క పరిశుద్ధ వాక్యం గ్రంథంలో నుంచి మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంది. రావాల్సిన వారిని తీసుకురండి. కొద్ది సమయం ప్రభానైనా మీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ప్రార్థన భారం తెచ్చండి. ప్రార్థన ఆత్మతో నింపమని కొందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి కీర్తనలు 40వ అధ్యాయం. కీర్తనలు 40వ అధ్యాయం. కీర్తనలు 40వ అధ్యాయం చివరి వచనం 17 వచనం. 40వ అధ్యాయం 17 వచనం తీసినారా అందరూ? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నన్ను తలంచుకొను చున్నాను. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. కీర్తనలు 70 అధ్యాయం 5వ వచనం. 70 అధ్యాయం 75వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము. ఇక్కడ ఎవరు అంటున్నారు మాటలు అంటే పైన చూడండి, దావీదు రాసిన కీర్తనలు. ఎవరు రాశారంట? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమ వస్తుంది అనగానే మనకేమొస్తుంది? భయం వస్తుంది కదా. ఎవరికైనా కుటుంబంలో పిల్లలకు బాగాలేదనుకోండి, మనకి అనారోగ్యం ఉందనుకోండి, ఏమొస్తుంది? మనలో ధైర్యం వస్తుందా? అబ్బా ఈ రోగం రావడం బట్టి చాలా మంచిదైంది అంటమా? అనం కదా. అబ్బా శ్రమ రాగానే మన కుటుంబంలో మనకైనా మన పిల్లలకైనా ఎవరికైనా సరే ఏదైనా బాగలేదనుకోండి, మనం అంతా ఏమైపోతాం? నిరాశ పడిపోతాం. ఏదో దిగులు, బాధ కదా. ఇంకా ఏదైనా పెద్ద అనుకోండి, రోగం అనుకోండి, దాన్ని బట్టి ఏమైంది? ఇంకా భయపడిపోతాం. ఏమైపోతుందో అని కదా. శ్రమ రాగానే అది ఏదైనా కావచ్చు, శ్రమ రాగానే ఏమైపోతుందంటే మనము కృంగిపోయేవారమా అయిపోతాం, భయపడిపోతాం. ఏమో జరుగుతుంది. మనం భయపడడం వల్ల అదేమన్నా పోతుందా? తొలగిపోతుందా? వచ్చే శ్రమ రాకుండా పోతుందా అంటే రాకుండా, అది ఆ శ్రమ అనేది వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంట? దీనులుగా చేయబడతాం. అంటే శ్రమ అనేది మనలో ఉంటే మనలో ఏమవుతుందంటే తగ్గింపు జీవితము వస్తుంది కదా. ఇంకా శ్రమ ద్వారా అనేకమైనవి నేర్చుకుంటాం. మనం కష్టం వస్తే ఏం చేస్తాం? అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. అందుకే దావీదు రాజు కదా, రాజుకి ఎందుకు శ్రమ? రాజుకి ఎందుకు కష్టము? రాజుకి ఏం బాధ చెప్పండి? రాజుకి ఎందుకు రావాలి శ్రమ? వస్తుందా? అన్నీ ఉంటాయి కదా, ఏ కొరత లేకుండా ఉంటాయి కదా. అంటే దావీదు రాజు అనేకమైన శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు అన్నమాట.
మామే తను ఏం చేస్తూ వచ్చినాడు, తరుముకుంటూ వచ్చినాడు, చంపాలని తనను చూస్తూ వచ్చినాడు. ఇది సౌలు దావీదుకు మామ అన్నమాట. అయితే ఏం చేస్తూ వచ్చినాడు, తనను చంపాలని తరుముకుంటూ వచ్చినాడు, అడవులలో తిరుగుతూ వచ్చినాడు. ఎవరు? దావీదు. దావీదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఎందుకు అంత తగ్గింపు జీవితము, అంత దీనత్వము దావీదులో ఉంది అంటే, చిన్నప్పటి నుంచి తను ఏం పడుతూ వచ్చినాడు, శ్రమ పడుతూనే వచ్చినాడు. గొర్రెలు కాసేటప్పుడు ఎంతో కష్టము, శ్రమ, ఎప్పుడు పొలాల్లో తిరుగుతూ, ఎండ అనకుండా వర్షం అనకుండా ఏం చేయాలా, తిరుగుతూనే ఉండాలి. అయ్యో ఇది శ్రమ, నేను చేయలేను అంటే కుదరదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా దావీదు జీవితంలో ఏం నేర్చుకున్నాడంటే, దేవుని స్తుతించేది నేర్చుకున్నాడు. ఎందుకు అంటే, తను శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. ఆ శ్రమల్లోనే ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుణ్ణి స్తుతించి వాయిద్యాలు వాయించుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, సితారా తీసుకొని వాయిద్యము వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు అనమాట. ఇంకా ఏం నేర్చుకుంటే, శ్రమల ద్వారా తను తాను తగ్గింపు జీవితం తనలో నేర్చుకుంటూ వచ్చినాడు. శ్రమ మనల్ని ఏం చేస్తుందంట, దీనులుగా చేస్తుంది. శ్రమ ఏం చేస్తుంది, దీనులుగా చేస్తుంది. శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే, అన్నీ సౌకర్యంగా ఉన్నాయనుకోండి, మనలో ఏమి రాదు, తగ్గింపు జీవితము రాదు. ఎందుకు, నేనెందుకు తగ్గించుకోవాలా, నాకేం తక్కువ, నేను వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది కదా, వారి సహాయం నాకెందుకు, ఇట్లా మాట్లాడతాం. ఏది, అన్నీ సమృద్ధిగా ఉంటే. అదే కొరత ఉందనుకోండి, అదే శ్రమ ఉందనుకోండి, అదే బాధ, అనేకమైన బాధల గుండా, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే, తగ్గించుకునే స్వభావం వస్తుంది. మనల్ని మనమే తగ్గించుకునే వారముగా ఉండాలి. ఎందుకు అంటే, ఆ శ్రమలే మనల్ని ఏమవుతాయంటే, దీనులుగా చేస్తారు. దీనులే దేవునికి ఇష్టం. పోయిన వారం చూస్తాం, గర్వంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. గర్విష్ఠులు ఎవరికి ఇష్టం లేదంట, దేవునికి అసహ్యులు. దేవునికి ఇష్టం లేని వారు ఎవరో దేవునికి ఇష్టలు అంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేనేం చేస్తా, దృష్టి ఉంచుతా అంటాడు. ఎవరు దీనులై నా మాట వింటారు. ఎప్పుడు మనము దేవుని మాట వింటాం, ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం, ఎప్పుడు మనం దేవుని సహాయం కోరుతామంటే, అన్నీ బాగుంటే కోరుతామా, అన్నీ బాగుంటే కోరుతామా, ఏదో వచ్చినాం, వాక్యం చదివినాం, ప్రార్థన చేసుకున్నాం, పోయినాం, అంతే కదా. అదే కష్టము, శ్రమ వస్తే ఏమొస్తాం, మనలో తగ్గింపు జీవితం అనేది వస్తుంది. దేవుని దగ్గర దీనులమై మొరపెడతాం. ప్రభువా నేను దీనుడను కదా, నేను దిక్కులేని వాడను ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే నాకెవరు చేస్తారు అని అడుగుతాం. ఇక్కడ దావీదురాజు ఏమంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నన్ను తలంచుకునిచున్నాడు, ప్రభు నన్ను తలంచుకుని, నాకు సహాయము నీవే కదా, నీవే నా రక్షణ కర్తవు, నీవే నా దేవా ఆలస్యము చేయకుము. శ్రమలో దావీదురాజు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవే నాకు సహాయం, నీవే నాకు రక్షణ, నీవే నన్ను రక్షించేవాడు, నీవే నన్ను కాపాడువాడు అని అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడంటే, శ్రమల గుండా వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు. శ్రమ ఏమంట, మనకు మేలే కలుగజేస్తుంది. శ్రమ ఏం కలుగజేస్తుందంట, మేలే కలుగజేస్తుంది. ఆ శ్రమలో మనకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కానీ ఆ శ్రమల ద్వారా ఏమొస్తుందంటే, దేవుని మీద ఆధారపడేది నేర్పిస్తుంది, దేవుని వైపు చూసేది నేర్పిస్తుంది. దేవుని యొక్క వైపు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడా అనేది మనము నేర్చుకుంటాం. మన కష్టం వచ్చినప్పుడే, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు దొరికింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? జ్యోతక్క నీ అనుభవం చెప్పు. కష్టంలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని కార్యము జరుగుతుంది. మనకు కూడా ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. నేను ప్రార్థించిన దేవుడు నాకు ఏం చేసినాడు, సహాయము చేసినాడు అని వస్తుంది. ఈ సంవత్సరము అన్న వాగ్దానం ఏంటంటే, నీ భారం నా మీద మోపము అని వచ్చింది. సేవకుడు అన్న వాగ్దానం అంటే అన్న అన్నాడు, ఏం భారం, నాకేం భారం ఉంది, నాకేం కష్టం ఉంది అంటే, నేనన్నా సంఘ భారం ఉంది, కుటుంబ భారం ఉంది, పిల్లల భారం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ భారాలే కదా అన్నట్టు ఇప్పుడు తెలిసిందనమాట. ఇది ఆధార్ కార్డుకు తప్పు పడితే నెల్లూరు అంతా తిరిగినాం అనమాట.
అది పని అవ్వాల. నాకు ఒకటే మాట గుర్తొచ్చింది, ప్రభా నీ భారం నా మీద వేయి అన్నావు కదా, ఇప్పుడు ఇది నాకైతే భారంగానే ఉంది ప్రభా, నువ్వే నాకు సహాయం చేయి, ఏదో ఒక మార్గము చూపి ప్రభా అని అడుగు అనగానే దేవుడు అక్కడ జరగకపోతే ఇంకొక దగ్గర ఏం చేస్తాడు, ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అది శ్రమ అనేది మనకు ఏం నేర్పిస్తుంది అంటే దేవుని మీద ఆధారపడేది నేర్పిస్తుంది. మనం ఎక్కువ దేవుని సమయంలో దేవుని సన్నిధిలో గడిపేదానికి కూడా ఎప్పుడు సమయం ఇస్తాం, శ్రమ వచ్చినప్పుడే ఇస్తాం. అందుకే కీర్తన 75 కూడా అదే మాట్లాడండి కదా, 75 నేను శ్రమల పాలై దీనుడనైతే దేవా నన్ను రక్షించుటకు త్వరపడినము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకము. ఏమంటున్నాడు, ఆలస్యం చేయకు ప్రభువా, నువ్వు నాకు త్వరగా సహాయము చేయము అంటున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు, దేవుడు ఆలస్యము చేయడు. ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు అంటే మనలో ఎంత విశ్వాసం ఉంది కదా. ఈ శ్రమ వచ్చింది కదా, ఎంతవరకు నా మీద ఆధారపడుతుంది కదా, ఎంతసేపు నా మీద ఆధారపడతాడు, ఎప్పటి వరకు ఆధారపడతాడని దేవుడు ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు. పిల్లలకి ఏదైనా మనం వాళ్ళు ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం కఠినంగానే ప్రవర్తిస్తాం కదా, కఠినంగానే ఉంటాం. ఏదో వారి మీద ప్రేమ లేకనా కాదు, వాళ్ళు ఏం చేయాలా, నేర్చుకోవాలా. వారు ఆ పరిస్థితులకు ఉండదే వాళ్ళకి వెళ్ళడం నేర్పించడానికి మనం ఏం చేస్తాం, కఠినంగా ఉంటాం. కానీ దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అంటే ఏదో మన మీద ప్రేమ లేక కాదు, మనడు ఏదో శిక్షించాలని గద్దిస్తాడు. కొన్నిసార్లు మనం ఆయన మాట వినకుంటే, ఆయనకు లోబడకపోతే ఏం చేస్తాడు, గద్దిస్తాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు మనకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనం పరీక్షించుతాను. మనము ఇంకా ఎంతసేపు ఆధారపడతాం, ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఇంకా ఏమని చేస్తారు, ఇంకా ఎంతసేపు మొరపెడతారు అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు. మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడిన ప్రభువా నీవు తప్ప నాకు వేరే సహాయము లేదు, చేస్తే అది నీ ఇష్టం, నువ్వేమైనా చేయని ఆయన మీద వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కార్యాన్ని జరిగిస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూసేవారముగా ఉండాలి. దావీదు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే సౌలు తరుముతూ ఎప్పటి వరకు తరుగుతూ వచ్చాడు, సౌలు చనిపోయేంత వరకు కూడా ఎవరిని తరుగుతూ వచ్చినాడు, దావీదుని తరుముతూనే వచ్చినాడు. అయితే దావీదుకు సమయం వచ్చినప్పటికీ సౌలు మీద ఏం చేయలేదు, పగ తీర్చుకునే లేదు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన కష్టంలో ఏం చేస్తున్నట్టే దేవుని వైపు చూస్తున్నాడు. ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నన్ను రక్షించు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు త్వరగా సహాయము చేయి, నా కొరకై నువ్వు త్వరగా రమ్ము అని పిలుస్తున్నాడు. దావీదుకు దేవుడు ఏం చేస్తున్నాడు, సహాయము చేశాడు. దావీదు శ్రమ నొందుట ఏమైందంట, మేలాయను. నేను శ్రమ నొందుట నాకేమైంది, మేలయ్యింది అంటాడు. మన శ్రమల్లో మనం ఏం చెప్పాలా, నేను శ్రమ నొందుట నాకు మేలయ్యింది అని చెప్తామా మరి, చెప్పాలి. దేవుని బిడ్డలముగా ఏం చెప్పాలి, అది ఏదైనా కావచ్చు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన అనారోగ్య పరిస్థితి కావచ్చు, మన పిల్లల విషయం కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చెప్పాలంటే ప్రభువా నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా అది నీ ఇష్టానికి నన్ను నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నప్పుడు. అయితే శ్రమ వచ్చినప్పుడు నిన్ను ఏం చేయకూడదు, విడవకూడదు, దేవుణ్ణి కూడా ఏం చేయకూడదు, దూషించకూడదు. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. యోబు చూసి 1:21 నేను నా తల్లి గర్భములో ఏమంటున్నాడంటే శ్రమ వచ్చింది కదా, యోబుకి శ్రమ వచ్చింది. ఏం శ్రమ అంటే ఆ శ్రమ వర్ణింపలేం కదా. ఒక్కసారి ఏమైపోయింది, ఆస్తంతా పోయింది, ఒక్కసారి అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం పోయినారు, 10 మంది పిల్లలు పోయినారు. 10 మంది పిల్లలు పోయినారు. తన ఏమై ఉన్నాడంట, అనారోగ్య పరిస్థితిలో
ఉన్నాడు. తన ఒళ్ళంతా కూడా ఏమైపోయినాయంటే పచ్చి పుళ్ళు అనమాట. వాటిని గోక్కోలేక ఏం చేస్తున్నాడంటే పెంకుతో గోక్కునే పరిస్థితిలోకి వచ్చినాడు. యోబు అంటున్నాడు, ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి ఎవరైతే ఏమంటారు, ఇంకెక్కడున్నాడు దేవుడు, అంత శ్రమ రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒక చిన్న శ్రమ వస్తే చాలు ఏమైపోదా, ఈ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, దేవుడు న్యాయవంతుడేనా, దేవుడికి న్యాయం ఉందా, ఏమంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తాం. ఎవరు చెప్పారు శ్రమ వచ్చినప్పుడు అంటే నయోమి చెప్పింది. నయోమి చెప్తా ఉందన్నమాట. దేవుడు సర్వశక్తి కలిగినవాడు, అయితే నన్ను ఏం చేసినాడు, రిక్తురాలుగా చేసినాడు. ఏమంటుంది, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను రిక్తురాలుగా చేసినాడు, ఏమీ లేనిదానిగా చేసినాడు అంటే దేవుడు చేస్తాడా? నయోమి ఏమైపోయింది, తనకు ఆ దేశంలో కరువు వచ్చిందని ఏం చేస్తూ వచ్చింది, బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో ఏం పోగొట్టుకుంది, సర్వము పోగొట్టుకుంది. సమృద్ధి గల దాన్ని వెలితిని, ఇప్పుడు ఏమై వచ్చాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను అంటుంది. అంటే నాకు దేవుడి శ్రమ అనుమతించడం ద్వారా నేను మేరే పొందాను అంట్లా. ఏమంటుంది, నేను సమృద్ధి గల దాన్ని వెళ్తే, సమృద్ధిగా ఉంటుంది నువ్వు ఎందుకు వెళ్ళాలి కదా, అన్ని దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి ఎందుకు పోవాలా, కరువే కదా, నీకు ఒక్కదానికి రాని అందరికీ వచ్చింది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అన్నీ బాగున్నప్పటికీ ఏం చేస్తాం, దేవుణ్ణి విడిచిపెడతాము, విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. దేవుడు ఏదైనా ఒక చిన్న శ్రమ అనుమతించినప్పుడు ఎందుకు అనుమతిస్తాడంటే తిరిగి మరలా ఆయన దగ్గరికి మనము రావాలని అనుమతిస్తాడు. అప్పుడు ఏమంటాం, దేవుడు నాకు ఈ కష్టాన్ని అనుమతించినాడు, ఈ శ్రమను అనుమతించినాడు, దేవుడు అంటే ఎక్కడున్నాడు అసలుకి అని ఏం చేస్తాం, ఆయన మీదే వేస్తాం. ఇక్కడ నయోమి ఆ మాట అంటా ఉంది, నేను సమృద్ధి గల దాన్ని వెళ్తిని, రిక్తురాలుగా తిరిగి వచ్చి తిని అని. యోబు ఏమంటున్నాడంటే, యోబు ఎక్కడికి వెళ్ళలే కదా, ఎక్కడికైనా వెళ్ళాడా, ఏమైనా పొరపాటు చేసినాడా అంటే ఏది చేయలేదు. యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడే ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు, దేవుడే ఇస్తున్నాడు. మొదటి వచనంలో ఆ మాట రాయబడింది చూడండి, చదవండి అన్నమాట. మొదటి వచనంలో ఉంది, 8వ వచనంలో కూడా ఉంది. 8వ వచనం చదువు, యోబు గ్రంథం. చాలు, ఎవరు చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు. సాధారణకి దేవుడే చెప్తున్నాడు, నా సేవకుడైనా యోబు నువ్వు చూచితివా అంటున్నాడు. ఎందుకు అనుమతించిన అంటే శ్రమ వచ్చినప్పుడు నా మీద ఆధారపడతాడా, నన్ను విడిచిపెడతాడా, నన్ను దూషిస్తాడా అని దేవుడు ఏం చేస్తున్నాడు, యోబును పరీక్షిస్తున్నాడు. పరీక్షించినప్పుడు యోబు ఏమంటున్నాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో ఎలాగొచ్చా, నేను దిగంబరిగానే వచ్చా, నేనేమి తీసుకొని రాలేదు, నేనేమి సంపాదించుకోలేదు, నేనేమి కూడా సమకూర్చుకోలేదు. ఇవన్నీ ఎవరిచ్చారు, దేవుడే ఇచ్చాడు. మన కలిగినంత ఎవరిచ్చారు, దేవుడే ఇచ్చాడు. మరి ఏది పోయినా నువ్వు ఎందుకు బాధపడాలా కదా, ఏం పోయినా ఎందుకు బాధపడాలా, నువ్వేమైనా సంపాదించుకున్నావు, నువ్వేమైనా తెచ్చుకున్నావు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన రోగం కావచ్చు, మన అనారోగ్య పరిస్థితి అయినా ఏదైనా సరే, ఆరోగ్యమైన అనారోగ్యమైన ఎవరివ్వాలా, దేవుడే. మరి ఆయన అనుమతించినప్పుడు ఆయన వస్తువు కాబట్టి ఆయనకి అధికారం ఉంటుంది. మరి నీ మీద నా మీద ఎవరికి అధికారం, దేవునికి అధికారం. మరి ఆయన శ్రమ అనుమతించినా, కష్టం అనుమతించినా, ఏమి ఇచ్చినా ఏం చేయాలా, దేవుణ్ణి స్తుతించాలా. ఈ పరిస్థితులు ఎందుకు దేవుడు నా మేలు కొరకే అనుమతించాడు అని మనము ఏం చేయాలా, దేవుణ్ణి స్తుతించాలి. అందుకే యోబు నేను తల్లి గర్భములో దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పుడితిని, నేను ఏమి తీసుకుని రాలేదు, నేను తిరిగి ఆయన దగ్గరికి ఏమి కూడా తీసుకుని పోను. ఏమి కలిగినా ఏం కలగాలంటే దేవుని నామానికే స్తుతి కలగాలి, అంటే దేవుని స్తుతిస్తున్నాను. మనం కూడా ఏం చేయాలని నా జీవితంలో కష్టము, శ్రమ, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఏం చేయకూడదంటే దేవునికి దూరం కానే కూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఏం చేయాలి, దేవునికి దగ్గరగా. మన పరిస్థితులు అన్నీ కూడా ఏం చేయాలంటే దేవునికి దగ్గర చేయాలి, దూరము చేయకూడదు. ఆ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, కరువైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా సరే
దేవునికి మనము దగ్గరగానే ఉండాలా. మనం ఏమై ఉండాలంట? దేవునికి దీనులముగా ఉండాలి. ఎందుకు మనం దీనులు కావాలంటే, ఎవరు దీనుడైనారు అంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైనాడు? దీనుడుగా చేయబడినాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక పేజ్ నెంబరు 179, 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దేవుడుగా రావచ్చు, కానీ మనవలే మనుషుని యొక్క పోలికలో వచ్చినాడు. మనుషుల యొక్క పోలికతో మనిషి యొక్క రూపంలో వచ్చినాడు అని ఏం చెబుతుంది? శిలువ మరణం పొందినంతగా ఏం చూపించినాడంట? విధేయత చూపించింది. శిలువ మరణం పొందినంతగా మనలో కూడా ఏం కావాలా? విధేయత. ఎలాగంటే మనం ఎంతకైనా దేవుని కొరకు మనమే విధేయులుగా చేసుకోవాలి. దేవునికి విధేయత చూపాలి. శిలువ మరణం పొందినంతగా దేవుడు ఎలాగా విధేయత చూపించినాడో తండ్రి అయిన దేవునికి మనం కూడా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు ఏం చూపాలా? విధేయత చూపాలి. శిలువ మరణం పొందినంతగా ఆయన చూపినంత మనం చూపలేము, కానీ మనలో ఏం కలిగి ఉండాలి? విధేయత. మొదట మనము శ్రమలు మొదట ఏమైంది? మేలుగా ఎంచుకోవాలి. ఆ శ్రమలోనే దేవుణ్ణి స్తుతించాలి. రెండోది ఏం చేయాలంటే మనము మన కొరకు ఆయన తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు. మనం కూడా ఏం చూపాలి? ఆయన కొరకు ఏం చేయాలా అంటే దేవుడే తగ్గించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఎక్కడైనా మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం చూడంగానే ఏం చెప్పాలా? వీరు దేవుని పిల్లలు. ఎట్లా అంటారు అన్నమాట అంటే మనలో తగ్గింపు స్వభావము కలిగి ఉన్న వారు ఒకటే ఉంటే మనం ఒకటంటే అంటారా దేవుని పిల్లలని కదా? వాళ్ళు ఒకటంటే మనం రెండు అంటాం. అలా ఉండడం ద్వారా ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం దుఃఖపెట్టే వారంగా ఉంటాం. అదే మనం సహించినప్పుడు, తగ్గించుకున్నప్పుడు ఎవరు హెచ్చించబడతారు అంటే దేవుని నామం ఏమపడుతుంది? ఘనపరచబడుతుంది. దేవుని నామానికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది అన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే తగ్గించుకునే వారముగా ఉండాలా. చూడండి, కీర్తనలు 119, 67 వచ్చింది. కీర్తన 119, 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని చాలు. ఏమంట? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఏమైపోయినంట? శ్రమ కలుగక మునుపు ఏమైనంట? త్రోవ విడిచిన వాడుగా ఉంటుంది. అంటే శ్రమ కలగకపోతే ఏం చేస్తామంట? మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు కదా. శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుందంట? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగుకు త్రోవ విడిచి తిరిగినాడు. ఇప్పుడు శ్రమ రాగానే ఏమైందంట? నీ వాక్యమును విని, వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా నడుచుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, 61 వచనంలో కూడా 71 అదే అధ్యాయంలో 71 చాలు. ఏమంటున్నాడు? నేను నీ కట్టడలు నేర్చుకున్నట్టు శ్రమ నొంది ఇయుండుట నాకు మేలాయను. ఏమైందంట? శ్రమ నొందుట మేలైంది. శ్రమలు మనకు దేని కొరకంట? మేలు కొరకే.
దేవుని యొక్క వాక్యాన్ని శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎక్కువగా చదువుతాం కదా, ఎక్కువగా చదువుతాం, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతాం, ఎక్కువసేపు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా కదా, ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు, ఎవరైనా వచ్చి వాక్యం చెప్తే బాగుండు, అట్లే ఉంటుంది కదా శ్రమ వచ్చినప్పుడు. అందుకే అంటున్నాడు, శ్రమనందుట నాకు నీలాయను. శ్రమనందుట నీకు నాకు. శ్రమ వచ్చినప్పుడు బాధపడదు, శ్రమ వచ్చినప్పుడు దుఃఖపడదు, శ్రమ వచ్చినప్పుడు ఏం కాకూడదు? కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిపోతే ఏమైపోతామంట? చేతగాని వారము అవుతాం. శ్రమ వచ్చినప్పుడు ఏం కావాలా? ధైర్యంగా ఉండాలా. కష్టం వచ్చినప్పుడే ఏముండాలా? ధైర్యంగా ఉండాలి. అక్క నువ్వు బాగా చెప్తా ఉంటావు కదా, చెప్పడానికి ఎట్టుంది? బాగుంది, అవునా కదా? ఆ బాధ వచ్చినప్పుడే తెలుస్తుంది, కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. అంటే ఆ పరిస్థితుల గుండా నీవైనా నేనైనా వెళ్తేనే ఇతరులకు ఏం చేస్తాం? ఇతరులకి నేర్పిస్తాం కదా, ఇతరులకు ఏం చేస్తాం? నేర్పిస్తాం. ఎవరైనా శ్రమలో బాధపడుతున్నారంటే ఏం చేస్తాం మనం? ఆ పరిస్థితుల గుండా నేను కూడా వెళ్ళా, ఆ కష్టాల్లో నేను కూడా వెళ్ళా, నాకు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు, నేను ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని ఏం చేస్తాం? వారికి ధైర్యంగా చెప్తాం. మనం శ్రమల గుండా వెళ్ళకపోతే ఇతరులకు ఏం చెప్తాం? చెప్పలేదు. అందుకే మనం ఏం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రభువా ఈ శ్రమలో నేను ధైర్యంగా ఉండాలి ప్రభువా, ఈ శ్రమలో నీకు నేను దగ్గర కావాలి ప్రభువా, శ్రమ వచ్చినప్పుడు నిన్ను స్తుతించాలా ప్రభువా, ఎక్కడ కూడా నిన్ను దుఃఖపెట్టకూడదు. అది ఏదైనా కావచ్చు, రోగమైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, పిల్లల పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే మన వల్ల ఏమి కూడా కాదు. దేవుని యొక్క సహాయం లేని మన వల్ల ఏమి కూడా కాదు. అందుకే మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. ఐదో అధ్యాయం 8వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక చదవండి తీసుకున్నాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎవరి గురించి చెప్పబడింది మాట అంటే యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఏమైనాడంటే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవునికే తప్పలే కదా, దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మానవుడుగా ఇలా ఈ లోకానికి వచ్చి మనుషుడు పడవలసిన బాధలన్నీ కూడా పడినాడు. ఆయన మాటతో మనల్ని రక్షించవచ్చు కదా. నోటి మాటతో సృష్టించిన దేవుడికి నోటి మాటతో ఏం చేయొచ్చు? రక్షించవచ్చు. ఏదైనా డబ్బు ఉన్నాడు అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది, వాడు ఏం చేస్తాడు? ఆ డబ్బు ద్వారానే ఆ శ్రమని వదిలించుకుంటాడు కదా, ఆ శ్రమ ద్వారానే తను విడిపింపబడతాడు. ఇక్కడ దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. మనం ఇప్పుడు లోకంలో పాపంలో అందరం ఆయన నోటి మాట పలికితే ఏమైపోతారు? లోకంలో ఉన్న పాపం అంతా కూడా పోతుంది, అందరూ కూడా రక్షింపబడతారు. మరి అలా చేసినాడా అంటే అలా చేయలేదు. మనం చేసిన పాపంకి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకానికి ఎలాగ దిగి వచ్చినాడంటే మనుషుడిగా మనమైతే ఎలాగ జన్మించినామో ఆయన కూడా అలాగే జన్మించినాడు. మనం పడవలసిన ఆకలి, దప్పిక కదా, అనేకమైన పరిస్థితుల గుండా యేసు ప్రభువే వెళ్తూ వచ్చినాడు. మనమైతే ఎలాగ మనను ఇతరులు అంటున్నారో ఏలం చేయటం, ఎగతాళిగా మాట్లాడడం, ఇష్టంగా మాట్లాడడం, యేసు ప్రభుని కూడా ఏం చేసినారు? ఎగతాళి చేసినారు. ఆయన మీద ఏం చేసినారు? ఉమ్మి వేసినారు. ఆయన ఏం చేస్తూ వచ్చినారు? గుద్దుతూ వచ్చినారు. ఆయన్ని ఎందుకు అంటే ఆయనను ఎలాగ మాట్లాడుతూ వచ్చినారంటే చూద్దాం ఏమైనా అంటాడేమో, ఏమైనా మాట్లాడతాడేమో అంటే ఎక్కడైనా మాట్లాడినాడా? అన్ని బాధలు పడినా ఉమ్మి వేస్తే ఒప్పుకుంటామా? మనం ఏదానికైనా ఒప్పుకుంటాం, కానీ ఉమ్మి వేస్తే ఒప్పుకుంటామా? ఎందుకు దారి పడిపోతుంటే అటు చూస్తే కూడా ఏమంటాం? నన్ను చూసినామని మనం కదా. కానీ యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట? తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. నీకు నాకు శ్రమ ఎందుకు వస్తుందంటే మనం విధేయులుగా చేయబడ్డాను.
విధేయత ద్వారా ఏమొస్తుంది? మనలో దీనత్వము వస్తుంది. మొదట విధేయత నేర్చుకోవాలా, రెండోది ఏమో నేర్చుకోవాలా? దీనత్వం అంటే తగ్గించుకునేది. విధేయత అంటే లోబడేది. విధేయత అంటే లోబడడం. దీనత్వం అంటే మనమే తగ్గించుకోవడం. మనమే తగ్గించుకోవడం. యేసు ప్రభువే ఏం చేయబడినాడంటే ఆయన దీనుడిగా చేయబడినాడు. ఆ శ్రమల గుండా ఎంతోమంది వెళ్తూ వచ్చినారు. దావీదు వెళ్ళినాడు, యోబు వెళ్ళినాడు, ఇంకా మోషే కూడా అనేకమైన శ్రమలు పొంది ఏమైనాడంటే సాత్వికుడుగా దీనుడుగా చేయబడినాడు. అలాగా మనం కూడా ఏం నేర్చుకోవాలంటే మనకు వచ్చే కష్టాలు బాధలు విధేయత నేర్చుకోవాలా, దీనత్వం నేర్చుకోవాలా. ప్రభా ఈ శ్రమ నా మంచి కోసమే అనుమతించినావు ప్రభా అని ఆ శ్రమను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మళ్ళీ ఇతరులు చూసి మనం ఉన్న కష్టాల్లో బాధల్లో ఇతరులు చూసి ఏం చేస్తుంటారు? జాలి పడుతుంటారు కదా. అయ్యో నువ్వు మందిరానికి వెళ్తావు కదా, నీకే వచ్చిందా శ్రమ, నీకే వచ్చిందా కష్టం, నీకే వచ్చిందా బాధ అని ఏం చేస్తారు? మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు కదా, మరి ఏం చేస్తారు? మన ఎందుకు జాలి పడినట్టుగా మాట్లాడతారు. అలాంటి పరిస్థితి ఎవరికి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. నా దేవుడు నా మంచికే చేసినాడు అని ఏం చేయాలా? వాళ్ళ ముందే దేవుణ్ణి స్తుతించాలి. అలాగది దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? నేను శ్రమ నుందుట మేలాయను. మాటను గుర్తుపెట్టుకొని ప్రభువా ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు నా మంచి కోసమే అనుమతిస్తావు ప్రభా, ఏది చేసినా నువ్వు నా మంచి కోసమే చేస్తావు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అలాగే దేవుడు మన కష్టాల్లో బాధల్లో దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మీయంగా దినదినము ఏమవుతాం? ఎదిగే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనం సహాయం చేయనట్టు ప్రార్థన చేసుకుందాం.